చెప్పండి అంకుల్ మీ డౌట్ ఏంటి? మీరు ఈ ఆర్గానిక్స్ మన వరేసి మనం అందరు ప్రజలకు ఇస్తున్నారు కాబట్టి చాలా మంది లైక్ చేస్తున్నారు దాని గురించి. అవును అంకుల్, అవును. కాబట్టి మీరు ఆ వరిని ఏ విధంగా సాగు చేస్తారు? పచ్చి రొట్టె అంటున్నారు. పచ్చి రొట్టె అంటే ఏదో గ్రీన్ మాన్యూర్. మీరు దాని గురించి నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు వరి సాగు చేసే ముందు రకరకాల మెథడ్లు ఉన్నాయి, విధానాలు. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, సుభాష్ పాలేకర్ మెథడ్, చౌహాన్ క్యూ, ఇలా ఎన్నో రకరకాల వరి సాగులు మెథడ్లు విధి విధానాలు వచ్చున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా వచ్చున్నాయి. మనము సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో పంట వేసే ముందుగా పచ్చి రొట్టు ఎరువ, గ్రీన్ మాన్యూర్, ఇప్పుడు పిఎండిఎస్ అని కిట్లు వస్తున్నాయి, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్స్, అవి వేసుకున్నా పర్వాలేదు. లేదు నవధాన్యాలు, పిల్లి పెసర, జీలగ, జనుము, అలసంద, వేరుశనగ, ఇట్లా రకరకాలుగా ఒక నవధాన్యాలని 9 రకాల విత్తనాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం సస్బనియా, జీలగ కూడా యూస్ చేస్తాం. ఏంటంటే తల్లి పాలు బిడ్డకి ఎంత ముఖ్యమో పచ్చి రొట్టె పైర్లు కూడా భూమికి అంతే ముఖ్యం. అవి వేసుకున్న తర్వాత 45 రోజులు పెంచి పెద్ద చేసి కలయి దున్నేయాలి. కలయి దున్నేసిన తర్వాత ఒక 2 వారాలు 45 రోజులకు పెంచి పెద్ద చేసి కలయి భూమిలో దున్నేయడం. రోటావేటర్తో కానీ, ట్రాక్టర్ కేజీ వీల్స్తో కానీ, ఎట్లయినా సరే ఆకురాలి భూమి మీద పడాలి. అది మెయిన్ నెంబర్ 1. అది అయిపోగానే ఒక 2 వారాలు వదిలేసేయాలి. 2 వారాలు ఎందుకు వదిలేసేయాలంటే అంకుల్, దాంట్లో నుంచి హ్యూమిక్ యాసిడ్ అనేది వెలువడి వస్తుంది. ఆ తర్వాత మనం వరి సాగు చేసుకోవాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసుకోవాలి. మట్టి ద్రావణం అంటే లోపల మట్టి ఒక 25 కేజీలు, పై మట్టి ఒక 25 కేజీలు. సీడ్స్, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048. లేదు నార్మల్గా వేసి నారు పెంచి పెద్ద చేసి దాన్ని లేత నారు 20వ రోజు నుంచి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరుగుకోవాలి. లేత నారైనా ఇంకే పెళ్ళైనా ఏదైనా సరే ఆ విధంగా లేత నారు. మనము మొన్న KNM 12368 అనే వరి రకం వేసాము. శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేశారు దాన్ని 20వ రోజు నారు పెరికాం. రాత్రి నిద్ర చేయించి 20వ రోజు రాత్రి నిద్ర చేసి 21వ రోజు నారా తెప్పించాం. ఇది మొన్న చేసిన. అట్లాగా మనం మళ్ళీ నవంబర్ 17 పైన ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా కూడా వేస్తాం మనం. అది 120 రోజుల పంటకాలం. ప్రతిరోజు ఒక పండగలాగా ఉల్లాసంగా ఉత్సాహంగా చేయడం జరుగుతుంది. ప్రతి 10 డేస్కి ఒకసారి మనం మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇది 100% మ్యాండేటరీ. ఈ విధంగా చేసుకోగలిగితేనే మనము దాంట్లో విజయం సాధించగలుగుతాం. ఆ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే లోపల మట్టి, పై మట్టి 25 కేజెస్ టాప్ సబ్ సాయిల్, 25 కేజెస్ టాప్ సాయిల్, 200 డ్రమ్ము నీళ్లు, పురుగులు చీడపీడలు చంపడానికైతే ఆమదం ఒక 1/2 లీటర్ కూడా యూజ్ చేసుకోవాలా. అదేవిధంగా సోప్ బెర్రీస్ పేస్ట్, కుంకుడుకాయల రసం, ఇది కూడా ఒక 1/2 కేజీ తీసుకొని, విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలు తీసేసి వాటిని బాగా మిక్సీలో పేస్ట్ చేసుకొని ద్రావణంగా చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని డైరెక్ట్ పొలాలు స్ప్రే చేసుకోవాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్ చేసుకుంటా ఉంటే ఇదే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ మెయిన్ కంటెంట్. ఈ విధంగా 4 నెలలు పడుతుంది అంకుల్ పంట పండించడానికి, ఇంకొక 4 నెలలు స్టోరేజ్ చేయడానికి. ఆ తర్వాత ఇటు తిరిగి రైస్ మిల్లింగ్, ప్యాకింగ్ చేస్తూ ఉంటారు కొంతగాని గంగాధర్ గారు. ఈ విధంగా నా టీమ్ మెంబర్స్కి నేను ప్రత్యేక ఉదాహరణ తెలియజేస్తా ఉంటాను. ఏంటంటే ఈ విధంగా ఎంతో మందికి అవును అంకుల్, వ్యవసాయంలో కానీ అవును అంకుల్. అదేవిధంగా రైస్ కోసం అంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు మనకి ఇష్టమైన వరి రకాలు వేసుకోకూడదు. ఇప్పుడు నవంబర్లో తప్ప ఇంకెప్పుడు వేసుకోలేము మనం తెలంగాణ సోనా. కేజీ 96 పెట్టడానికి కారణం కూడా అదే అంకుల్. ఇప్పుడు మనకి ఎప్పుడు పడితే అప్పుడు పంట రాదు. అది కేవలం నవంబర్లో పంట వేసి మార్చిలో హార్వెస్టింగ్ చేసి మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఒక 4 నెలలు వాటిని స్టోరేజ్ చేసి జూన్ నుంచి రైస్ రిలీజ్ చేస్తాం. ప్రతి సంవత్సరం 2021లో నేను ప్రారంభించిన అప్పటి నుంచి ఇదే విధానం ఫాలో అవుతూ ఉంటాం ప్రతి సంవత్సరం. ఈ విధంగా అందరికి సంక్రాంతి జనవరిలో వస్తే మాకు నవంబర్లో 2 నెలల ముందే వచ్చేస్తుంది అంకుల్. ఈ విధంగా మీకు ఇవన్నీ తెలియజేయడం నాకు సంతోషం, ప్రత్యేక హ్యాపీగా ఉంది. ఓకే అంకుల్, రైట్. ఇంకా ఆడిచ్చేసిండి. రైట్. ఇది ఫస్ట్ నీళ్ళు పోస్తాం కదా మనం. దీంట్లో పోసిన తర్వాత ఇక్కడ నుంచి మనం మిషన్ ఆన్ చేయగానే పైకి వెళ్ళిపోతాయి. ద ప్రాసెస్ ఆఫ్ ప్యాడీ కన్వర్టింగ్ ఇంటూ రైస్. RNR 15048 తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, స్టార్టింగ్ రైస్ మిల్లింగ్. ఇప్పుడు మనం పోసాం కదా ఒడ్లు, ఇవన్నీ లాగేసుకుంటాం పైకి. మిషన్ ద్వారా ఇక్కడి నుంచి ఆడపోతాయి పైకి కదా, పైకి. ఇది అంకుల్ ఫ్రంట్. మనం నాకు పోసాం కదా దాంట్లో పోసాం, అవి దీంట్లోకి వస్తాయి అంకుల్. రండి, ముందుకు రండి. ఇదేంటంటే ఏమన్నా రాళ్ళు, రప్పలు ఏమన్నా ఉంటాయి కదా, వజ్జుకోత మిషన్ పోసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ వస్తుంది. చెత్త, చెదారం, గడ్డి ఇవన్నీ ఇక్కడ అంటే ఆల్మోస్ట్ 70% ఇక్కడ రికవర్ అవుతుంది. అది గడ్డి, చెత్త, చెదారం అంతా దీంట్లో పడిపోతుంది. దుమారం, గడ్డి
నెక్స్ట్ ఇక్కడ నుంచి దుమ్ము ధూళి ఏమన్నా ఉన్న ఆకులు బాకులు ఏమన్నా రాళ్ళు రఫలు మొత్తం ఇక్కడ క్లియర్ అయిపోద్ది. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి పోతాయి ఒడ్లు, పైకి పోయి ఆ తర్వాత బ్రౌన్ రైస్గా రావడం జరుగుతుంది. అంటే హస్క్ అనేది ఎగిరిపోద్ది. ఇప్పుడు ఇది ఉంది కదా ఒడ్డు, హస్క్ ఎగిరిపోద్ది. హస్క్ వెళ్ళిపోయిన తర్వాత బ్రౌన్ రైస్, హస్క్ బ్రాను 2 లేయర్లు వెళ్ళిపోతే సింగిల్ పాలిష్, హస్క్ బ్రాను జర్మ్ 3 లేయర్లు వెళ్ళిపోతే వైట్ రైస్. ఇలా 3 టైప్స్ ఆఫ్ రైసెస్.